మనం వాడేటటువంటి కొన్ని రకాల గ్యాస్ టాబ్లెట్స్ వల్ల వచ్చేటువంటి ప్రొలాక్టిన్ డిస్టర్బెన్స్ అంటాం అనమాట. హైపర్ ప్రొలాక్టినిమియా అంటాం, అంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరుగుతాయి. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి? పీరియడ్స్ సరిగ్గా రావు. సాధారణంగా అందరూ చేసే హార్మోన్ టెస్ట్ ఏంటంటే పీరియడ్స్ డిస్టర్బెన్స్ రాగానే ప్రొలాక్టిన్ టెస్ట్ చేపిస్తారు. ప్రొలాక్టిన్ టెస్ట్ చేపించేసి ఎక్కువ ఉంది కదా కంగారు పడతారు. చాలాసార్లు ఈ పీరియడ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వచ్చే పీసీఓఎస్లో ప్రొలాక్టిన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆ ప్రొలాక్టిన్ లెవెల్స్ కొన్ని వందల్లో, అంటే నెంబర్ జస్ట్ ఒక 10 పాయింట్లు పెరిగింది కదా అని మనం మందులు వాడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు టెస్ట్ చేసామనేది ఇంపార్టెంట్. అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో మనం టెస్ట్ చేసినట్లయితే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. అంటే ఉదయం లేవగానే పరగడుపునివ్వాలి, అట్లా కొన్ని క్రైటీరియా ఉంటే ఆ లెవెల్లో అట్లా టెస్ట్ చేస్తే మళ్ళీ నార్మల్కి వస్తుంది. ఈ ప్రొలాక్టిన్ పెరగడానికి ప్రధాన కారణం మనం వాడేటటువంటి గ్యాస్ ట్యాబ్లెట్స్. సో రొటీన్గా మనం ఓవర్ ద కౌంటర్ కడుపులో నొప్పి వచ్చిందనో లేదా గుండె దగ్గర పట్టేసిందనో గ్యాస్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. మనకి రొటీన్ తెలిసిన టాబ్లెట్ ప్యాన్డి, ప్యానెల్, రాజోయిడ్ ఇట్లా వాడుతూ ఉంటాం. అవి వాడినప్పుడు ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరుగుతాయి. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ అది ఆ ప్రొలాక్టిన్ లెవెల్స్ పెరగడానికి ఒక ప్రధాన కారణం ఇదైనప్పటికీ ఇంకో చిన్న కారణం మాత్రం మన బ్రెయిన్లో పిట్యూటరీ గ్రంథి దగ్గర వచ్చి చిన్న గడ్డ అనమాట, ఫ్రాక్టినోమా అంటాం. అది మెయిన్ ఇంపార్టెంట్ కారణం ఈ మందులు వాడటం. ఈ కానీ కొన్ని రకాల సైకాట్రిక్ మందులు వాడటం కానీ. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ మందులన్నీ వాడుతున్నారా లేదా అని చెక్ చేసి, నిజంగా గ్యాస్ టాబ్లెట్స్ కనుక విపరీతంగా వాడుతున్నారా అవి ఆపేసి 2 నుంచి 3 వారాలు లేదా నెల తర్వాత మళ్ళీ చెక్ చేసి అప్పుడు కూడా ఎలివేట్ అయ్యి ఉంటేనే అప్పుడు మనం ఆ బ్రెయిన్లో ఏంటి ప్రాబ్లం అనేది టెస్ట్ చేస్తాం. బట్ ఈ ప్రొలాక్టిన్ పెరిగినా కూడా ఒక అదృష్టం ఏంటంటే దీని సర్జరీ ఏం అవసరం లేదు. వారానికి 1 నుంచి 2 సార్లు వాడే మందులతో తగ్గిపోతుంది. సో ప్రొలాక్టిన్ పెరగగానే అది కేవలం మనకి హార్మోన్ సమస్యకి అది ఒక్కటే కారణం అనుకోకూడదు. నిజంగా ఈ వెయిట్ వల్ల వచ్చిన ప్రొలాక్టినా లేదా మందులు వాడటం వల్ల వచ్చిన ప్రొలాక్టినా, ఎందుకు ఆ సమస్య హార్మోన్ సమస్య వచ్చింది అనేది మెయిన్ ఐడెంటిఫై చేయాలి మనం. తర్వాత దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ మనం పీరియడ్స్ రావట్లేదు కదా అని ట్యాబ్లెట్ వేసేసుకొని, సో ఆ పీరియడ్ డిస్టర్బెన్స్ మీరు ట్యాబ్లెట్ వేసుకొని టెస్ట్ చేశారు, ఆటోమేటిక్గా హార్మోన్ లెవెల్స్ తేడా అవుతాయి. సో అసలు సమస్య ఏంటని మనకి ఎప్పటికీ అర్థం తెలియదు.